ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం. నారాయణవనం క్షేత్రంలో ఏకాదశి పర్వదినం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని అభయ ప్రదానం. తిరుపతి అలిపిరి గోమందిరంలో విశేష కార్యక్రమం. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ అదనపు ఈవో ఆదేశాలు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. గోవిందుని నామంతో పరిమళించిన కడప నగరం. ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశి ఉత్సవం ఆగమ సంప్రదాయంలో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో గురువారం సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విశేష పూజలు హారతులు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. 2025వ సంవత్సరం జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలపై దృష్టి సారించాలని అదనపు ఈవో సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని కోరారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలియజేశారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలగు విశేష దర్శనాలను ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నామన్నారు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, దర్శన టోకెన్లు, టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శన రోజులలో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేశామన్నారు. ప్రతిరోజు 3,50,000 లడ్డూలను అందుబాటులో ఉంచుకుని ఇబ్బంది తలెత్తకుండా లడ్డు విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 3,000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల క్షేత్రం శ్రీనివాసుని దివ్యనామామృతపు జల్లుల్లో పరిమళించింది. తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో బృంద సభ్యులు శుక్రవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో అన్నమయ్య సంకీర్తనాలాపన నిర్వహించారు. ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసులకు పూజలు నిర్వహించారు. ఆపై బృంద సభ్యులు ఎంతో భక్తి ప్రపత్తులతో వీణులు విందుగా అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. ఆండాల్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణులు విందుగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం టీటీడీ పరిచారిక కేఈ లక్ష్మీ నరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. శ్రీరామో నామ గోపాల రామకేశవయో సఖ. ఈ శ్రీరాముడు అనేటువంటి వాడు బలరాముడికి, కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడు. ఎల్లప్పుడూ కూడా ఆ రామకృష్ణుల దగ్గరే సంచరిస్తూ ఉండేటువంటి వాడు. ఇంటిలో ఉండేటువంటి తన కార్యక్రమాన్నంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు. ఇక్కడ ఒక ధర్మ సందేహం రావాలి. ఏమిటంటే తను చేయాల్సినటువంటి కర్మ తాను చెయ్యాలి కదా, ఆ కర్మ గనక చేయని పక్షంలో అది దోషమవుతుంది కదా అని. యుద్ధరంగంలో అర్జునుడు నేను ఏదో ప్రగల్భాలు పలికి యుద్ధాన్ని చేస్తాను, అది చేస్తాను, యుద్ధం అనివార్యమైనటువంటిది, యుద్ధంలో నేను పాల్గొంటాను అంటే కేవలం అర్జున్ని మాత్రమే నిమిత్తంగా పెట్టుకొని అర్జునుడిని నమ్ముకొనే యుద్ధానికి దిగాడు ధర్మరాజు. అలాంటి అర్జునుడు కాస్త యుద్ధరంగానికి వచ్చి వెంటనే అంటాడు కదా, విసృజ్య సశరం చాపం, విసృజ్య సశరం చాపం, తన ధనుస్సుని బాణాన్ని విడిచిపెట్టేసేసి శోక సంవిఘ్న మానస, మనస్సులో పెద్ద దుఃఖాన్ని ఏర్పరచుకొని ఎదురు తాతలు, తండ్రులు, మామలు, రకరకాల బంధుత్వాన్నంతా కూడా తాను చూసి బాధపడి వీళ్లతో పోరాడి నేను ఎందుకు రాజ్యం చెయ్యాలి అనేటువంటి బాధతో శోక సంవిఘ్న మానస నయోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. ఏమన్నాడు? నయోత్స్యే ఇది గోవింద, కృష్ణ నేను యుద్ధం చెయ్యను అని చెప్పి అలానే కూర్చున్నట్ట. అతన్ని యుద్ధం చేయించడానికి 18 అధ్యాయాల భగవద్గీత చెప్పి యుద్ధం చేయించాడు కృష్ణ పరమాత్మ. అంటే నువ్వు ఆచరించాల్సినటువంటి కర్మని నువ్వు తప్పకుండా ఆచరించాలి, కర్మను ఆచరించకుండా ఉండడానికి వీలు లేదు అని చెప్పి యుద్ధరంగంలో యుద్ధం చేయను అన్నటువంటి అర్జునుణ్ణి యుద్ధోన్ముఖునిగా మార్చి భగవద్గీతను బోధించాడే కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మకు ఒకానొక స్నేహితుడు ఎవరు అంటే తన కర్మను ఆచరించినటువంటి స్నేహితుడు ఈ శ్రీరాముడు అనేటువంటి వాడు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో 2025వ సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ మహాకుంభమేళాకు అన్ని విభాగాల అధికారులు సంసిద్ధులు కావాలని టీటీడీ జేఈఓ ఎం గౌతమి అధికారులకు సూచించారు. శ్రీవారి నమూనా ఆలయం పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశ మందిరంలో జేఈఓ గౌతమి వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభమేళకు సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను జేఈఓ ఎం గౌతమి ఆదేశించారు. 47 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్లోని శ్రీవారి నమూనా ఆలయంలో తిరుమల తరహాలోని ప్రతిరోజు స్వామివారికి కైంకర్యాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా శ్రీవారి కళ్యాణోత్సవం, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను, కళా బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనవరి 12వ తేదీ పుణ్యాహవాచనం, వాస్తు హోమం, సంప్రోక్షణ కార్యక్రమాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో కుంభమేళాలో ఉన్న టీటీడీ అధికారులు వర్చువల్గా భాగస్వాములై అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం టీటీడీ జేఈఓ ఎం గౌతమి మాట్లాడుతూ, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు నిర్వహించే కైంకర్యాల తరహాలోనే అంతే స్థాయిలో కుంభమేళాలోని శ్రీవారి నమూనా ఆలయంలోనూ నిర్వహిస్తామని, శ్రీవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా కార్యక్రమాలను చేపడతామని వివరించారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకి నదికి ఉన్న ప్రాసిద్ధ్యం బట్టి వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం జనవరి 2025న మరి మహాకుంభమేళ ప్రయాగరాజ్లోని మహాకుంభమేళ జరగనుంది. సో అందులో భాగంగా మరి ఆధ్యాత్మికని పెంపొందించే విధంగా టీటీడీ తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా అలాంటి పవిత్ర స్థలంలో మరి స్వామివారి ఆలయాన్ని, నమూనా ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, సో అక్కడికి వస్తున్న మంది భక్తజనులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం అనేది ఒకటి కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వచ్చే సంవత్సరం 2025న జనవరి 13వ తారీఖు నుంచి మరియు ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మరి ఈ నమూనా ఆలయాన్ని అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు కూడా టీటీడీ వారు అక్కడే అన్ని సదుపాయాలు చేసి మరి నమూనా ఆలయం అయితే ఏర్పాటు చేస్తూ 12వ తారీఖున మరి స్వామివారికి సంప్రోక్షణ చేసి చల ప్రతిష్ఠ చేసుకొని స్వామివారిని అక్కడ ప్రతిరోజు 13వ తారీఖు నుంచి ఏ విధంగా అయితే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఏ విధంగా అయితే మనము ప్రతిరోజు కైంకర్యాలు అనేది చేస్తున్నాం, స్వామివారికి సమర్పిస్తుంటాం, అదే విధంగా మరి అక్కడ కూడా ఎటువంటి మనము ఆలోచన అనేది లేకుండా, విభేదం అనేది లేకుండా అంతే స్థాయిలో అక్కడ కూడా స్వామివారికి ఎంతో పవిత్రతతో కూడి మనం ఈ దిన కైంకర్యాలన్నీ కూడా సుప్రభాతం సేవ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఏకాంత సేవ వరకు కూడా మరి అన్ని సేవలు చేసి, ముఖ్యంగా కూడా అక్కడికి వస్తున్న మరి భారతదేశం ఒక నలుమూల నుంచి వస్తున్న అఖండ భక్తజనులందరికీ కూడా మనకందరికీ తెలుసు, మహాకుంభమేళ అనగానే మరి ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరబడి కూడా తపస్సు చేసుకుంటున్న ఎంతో మంది మునులు, సాధువులు అందరూ కూడా ఆ పవిత్ర గంగా జలాల యొక్క స్నానాల్ని ఆచరించేదానికి, ఆ పవిత్రతని వాళ్ళకు కూడా అందే విధంగా సో అలాంటి ఒక పుణ్య భూమిలో అక్కడ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో అలాంటి ఒక పుణ్యస్థలంలో టీటీడీ నుంచి కూడా స్వామివారి ఒక ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని మరి భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించడం అనేది ఒక మంచి నిర్ణయం. ఈఓ గారి ఒక ఆదేశాల మేరకు, అదేవిధంగా మొన్న బోర్డు మీటింగ్లో కూడా చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరి అంగీకారంతో కూడా టీటీడీ వారు, వారి యాజమాన్యం అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో భక్తులందరికీ విన్నపించుకోవడం ఏంటంటే, ఆ కుంభమేళాలో ఎవరైతే అక్కడికి విచ్చేస్తున్నారో ప్రయాగలో వారి యొక్క గంగా పవిత్రతని కాపాడుతూ ఎవరైతే వాళ్ళు అక్కడ పూజల్ని కానివ్వండి, వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల్ని చాటించుకోవడానికి ఎవరెవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి టీటీడీ టెంపుల్ ఏదైతే సెక్టర్ 6 నాగవాసుకి టెంపుల్కి ఎంతో సమీపంగా మరి మనము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి కూడా విచ్చేసి మరి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని వాళ్ళు కూడా ఆయన ఒక కృపకి పాత్రలు కావాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం కుంభమేళాలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారికి కైంకర్యాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రయాగరాజులో కుంభమేళాకి అలహాబాద్ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోత్తమైన విధానంలో తిరుమలలో ఏ విధంగా అయితే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి ఆరాధనలు జరుగుతాయో ఆ ప్రకారమే అక్కడ నిర్వహించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం జనవరి నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు స్వామివారి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా తిరుమల క్షేత్రంలో ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవచ్చో అదేవిధంగా అదే నమూనా ఆలయం అక్కడ ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఉన్నాము. అట్లాగే జనవరి నెల 12వ తేదీన అక్కడ స్థల శుద్ధి కోసమై వాస్తు హోమాలు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, చల ప్రతిష్ట సంప్రోక్షణతో ఈ దేవాలయం ప్రారంభమవుతుంది. 13వ తేదీ సుప్రభాత సేవ నుంచి యథావిధిగా స్వామివారి కైంకర్యాలన్నీ శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా అర్చక బృందము, తర్వాత ఇతర పరిచారక బృందము, అధ్యాపకులు, అన్ని విభాగ అధిపతులందరూ కూడా అక్కడికి వచ్చి ఆయా విభాగాలకు సంబంధించిన సేవా కైంకర్యాలన్నీ యథావిధిగా నిర్వర్తించడానికి ఇప్పుడే మన ఈవో గారు తరఫున అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఆ ప్రయాగరాజ క్షేత్రంలో తిరుమల దేవస్థానం వారి ఆలయాన్ని భక్తులందరూ సందర్శించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. కడపలోని మున్సిపల్ స్టేడియం గోవిందనామంతో ప్రతిధ్వనించింది. పవిత్ర ధనుర్మాస పూజలను పురస్కరించుకుని భక్తుల సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరుకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని సుందరమూర్తులకు అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలు శుక్రవారం ఉదయం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అభిషేక సేవలో పాల్గొన్న గవర్నర్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర భాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. శ్రీకృష్ణ పరమాత్మ యందే మనస్సును కలిగి మమతన్ మోములు వీధికెత్తుకొని మమతతో అనురాగంతో ప్రేమతో ముఖాన్ని ఇలా పైకెత్తి, పైన ఎవరున్నారు? ఒక చెట్టు కొమ్మ మీద కృష్ణుడు కూర్చొని ఉన్నారు. ఆ కొమ్మ మీద కూర్చొని ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఇలా ప్రేమతో చూస్తూ ఉండిపోయింది. సమయం ఎంత గతిస్తున్నదో తెలియడం లేదు. రోమంథంబు చాలించి హృత్కమలాగ్రంబునన్ కృష్ణుని నిలిపి అలా చూస్తూ ఏం చేస్తున్నది అనంటే, మురళీ నాదామృత శ్రేణిం క్రోలుచు. శ్రీకృష్ణుడు మురళి వాయిస్తే ఇక ఏది కూడా తెలియక అచేతనావస్థలో శ్రీకృష్ణుని యొక్క మురళీ నాదములో కృష్ణుని యందు లీనమైపోయేటటువంటి ఒక పవిత్రాత్మ స్వరూపులుగా మారిపోతారట. అలా నందగోకులంలో నిన్నటి రోజు లెక్కకు మిక్కిలిగా ఉండేటటువంటి గోసమూహాన్ని వర్ణించారు. ఈరోజు ఆ గోసమూహములు ఏం చేస్తున్నాయనంటే, తెల్లవారుతుండగా గోపాలకులు వచ్చి ఆ గోవుల దగ్గర నుంచి పాలను సేకరించాలి, పాలను పితకాలి. ఒకవేళ గోపాలకులు రావడానికి ఆలస్యమైతే పొదుగు పాలతో భారమైపోయి ఎదురు చూస్తూ ఉంటుంది గోపాలకులు ఎప్పుడు వస్తారా అని. అలా లేదా లేగ దూడలు ఎప్పుడు వచ్చి ఈ పొదుగు దగ్గర ముఖం పెట్టి పాలను తాగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ లేగ దూడలు అల్లంత దూరాన కట్టబడి ఉన్నాయి. గోవులు ఇక్కడ ఉన్నాయి. లేగ దూడల కోసం ఎదురు చూస్తూ ఇలా లాక్కుంటూ దాని దగ్గరికి వెళ్ళిపోవాలి అని గోవు యొక్క ఆశ. లేగ దూడలు తల్లి దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆశ. ఇదే మన మనస్సులో జరిగే సంఘర్షణ. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ధనుర్మాస వ్రతంలో ఈరోజు మనం 12వ రోజుకు చేరుకున్నాం. క్రమంగా గోదాదేవి 7వ గోప బాలికను మేల్కొల్పుచున్నది. గోదాదేవి యొక్క పరమోద్దేశ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి. ఇదే వేదం కూడా చెప్తుంది. వసుధైవ కుటుంబకం అని చెప్తూ ఉంటారు. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని అక్కడ చెప్తారు. అందువల్ల ఏది చేసినా కూడా లోకక్షేమం కొరకు చేయాలి, స్వార్థం కొరకు ఏమీ చేయకూడదు అని ముఖ్యమైనటువంటి తత్వం. ఆ రీతిలో గోదాదేవి ఎలాగైతే ఆ రామభద్రుణ్ణి ఎడబాయక లక్ష్మణుడు ఉంటాడు, అంటే ఒక్క క్షణం కూడా రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఉండడు. అదే ప్రకారంగా శ్రీకృష్ణుని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండనటువంటి ఒక స్నేహితుడు శ్రీరాముడు అని పేరు. అతడి యొక్క చెల్లెలైనటువంటి ఒక గోపబాలికను ఈనాటి పాసురం ద్వారా మేల్కొలుచుందని గోదాదేవి 12వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. కనైత్తిడం కత్తెరుమై కన్నెక్కిరంగి నినైత్యముల వழியே నిన్ను పాల్ సోర நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கு இலியானை பாடவும் நீ வாய்கிறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேர் உறக்கம் அனைத்தில் அத்தாரம் அறிந்து ஏலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం పాంచరత్ర ఆగమోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో విశ్వక్సేన పూజ, పుణ్యహావాచనం, కలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వాతి నక్షత్ర పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను విశేష అలంకరణలో కొలువు తీర్చి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాసంకల్పంతో లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ ధన్వంతరి హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడి దివ్య కటాక్షంతో భక్తులు తరించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేకంగా అర్చనాదులను జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉషాఛాయ పద్మిని సమేత శ్రీ సూర్య భగవానుడికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ప్రాంగణంలో తులసి పూజ ప్రత్యేకంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారయుక్తంగా అభిషేకాలను నిర్వహించారు. లక్ష్మీ అష్టోత్తర పఠనం, మంగళ ధ్వనుల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవం నిర్వహించారు. ఆపై అమ్మవారికి అర్చనలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 59,564 మంది భక్తులు దర్శించుకున్నారు.
24,905 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,18,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.